హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి కోకోనట్ మిల్క్ రైస్. ఈ కోకోనట్ మిల్క్ రైస్‌ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినిట్‌గా చెప్తున్నాను. మీరు బగారా రైస్‌ని మర్చిపోతారు. టేస్ట్ అంత బావుంటుంది. సో, ముందుగా దీనికోసం ఒక కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసేసి దాంట్లో 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఇలా మిల్క్ అంతా వడకట్టేసేయాలి. ఒకవేళ మిల్క్ తక్కువ అనిపిస్తే ఇంకాస్త వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ పట్టేసి మళ్ళీ ఇలా మిల్క్‌ని వడకట్టేసేయాలి. పూర్తిగా నాకిక్కడ ముప్పావు కప్పు దాకా మిల్క్ అనేది వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ పైన మనం ఏ దాంట్లో బగారా రైస్‌ని ప్రిపేర్ చేస్తున్నామో ఆ బౌల్‌ని స్టవ్ పైన పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్పైసెస్‌ని వేసేసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్‌ని, అలాగే 2, 3 పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నిటిని వేసేసుకొని 1 ½ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కోకోనట్ మిల్క్‌ని వేసేసి జస్ట్ ఒక పొంగు వచ్చిందంటే ఇందులో మీరు నానబెట్టేసుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో వేసేసేయండి. ఇందులో వేసిన తర్వాత 50% ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించారంటే రైస్ అనేది మనకి ఈ విధంగా కుక్ అవుతుంది. అంతే, టేస్టీ టేస్టీ కోకోనట్ మిల్క్ రైస్ రెడీ. తర్వాత సర్వింగ్ చేసుకోవడమే. వేడి వేడి ఈ కోకోనట్ రైస్‌లో మీరు వంకాయ కర్రీ కానీ, ఇలా టమాటా మసాలా కర్రీ కానీ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి.